ఉండేవారు. దేవునికి విరోధంగానే మాట్లాడుతుండేవారు. సేవకులకు కూడా విరోధంగానే మాట్లాడుతుండేవాళ్ళు సమాజం. అయినా నయోమిలో చూసినా, అలాగే రూతులో మనం చాలా ప్రత్యేకంగా చూస్తే ఆమె భక్తి మారలేదు. ఆమె విజయము ఎవరిపైన పెట్టిందంటే దేవుని పైన పెట్టింది. ఆమెకు విజయం ఎవరి మీద పెట్టింది చెప్పండి? ఆమె విజయం కానీ, ఆమె విశ్వాసం కానీ, ఆమె భక్తి కానీ ఎవరి మీద పెట్టిందంటే మనుషులపై పెడతలేదు. ఎవరి మీద పెడుతుంది? ఆమెకి ఆ విజయం రావడానికి భవిష్యత్తులో ఆమెకు విజయం కారణం ఏమైందంటే ఆమె భక్తి దేవునిపై మనసు పెడుతుంది, దేవునిపై దృష్టి పెడుతుంది, దేవునిపైన తన ఆలోచన అంతా కూడా పెట్టి ప్రయాణం చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, విజయానికి కారణం ఏంటిదంటే విశ్వాసము అంటే పరిస్థితులను అధిగమించడమే గమ్యాన్ని పట్టుకోవడం అన్నమాట. ఏంటి చెప్పండి? విశ్వాసము పరిస్థితుల వైపు చూడకుండా అధిగమించి, కొన్నిసార్లు మనం అధిగమించలేం, పరిస్థితుల్లో అధిగమించలేం, ఇబ్బందులు అధిగమించడానికి కొన్నిసార్లు వెంటనే సమస్య పరిష్కారం కావు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు, కొన్ని రోజులు ఉంచుతాడు, కొన్ని దినాలు ఉంచుతాడు, కొన్ని నెలలు కూడా ఉంచవచ్చు కొన్ని పరిస్థితులు మనని. అలాంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితుల వైపు చూడకుండా గమ్యం వైపు ఎవరి మీద మనసు పెడుతుందంటే ఆమె విజయం ఎక్కడ దొరికిందంటే ఆలస్యమైన లేట్